కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము సువార్తికుల అభిషేకము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఎవాంజలిస్ట్ అనాయింటింగ్, ది అనాయింటింగ్ ఆఫ్ ఎవాంజలిస్ట్. నేటి వాగ్దానము కీర్తన 77:14. కీర్తన 77:14. Psalm 77 verse 14. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, ఇంతవరకు నీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆరాధన చేయటానికి, యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థన విన్నపములు చేయటానికి పరిశుద్ధాత్ముడా నీవే మాకు తోడు సహాయము అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ కృప ద్వారా రక్షణను అనుగ్రహించావు, నీకు వందనాలు. నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధము గల జీవము గల వాక్కును వినటానికి, వినగలిగేటువంటి చెవులను, విన్నటువంటి వాక్యానికి విధేయత చూపించేటువంటి హృదయాన్ని, జీవితాన్ని పరిశుద్ధాత్ముడా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి పారదలతో బయటబంధిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్నటువంటి సత్యం. నేటి అంశము సువార్తికుల అభిషేకము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది అనాయింటింగ్ ఆఫ్ ఎవాంజలిస్ట్. సువార్తికులు ఎవరు? ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రత్యేకంగా సువార్తికుల గురించి వ్రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో సంఘము కొరకు తండ్రి కొందరిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని 5 రకాలైనటువంటి పరిచర్యలు చేయటానికి, 5-fold మినిస్ట్రీ, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించి ఎన్నుకొని ఆ వరాలను, ఆ ప్రత్యేకమైనటువంటి అభిషేకాలను అనుగ్రహించి సంఘము ద్వారా వారిని ఈ లోకములోకి పంపించి లోకములో ఉన్నటువంటి అన్యులను సర్వసత్యములోకి నడిపించడానికి, తండ్రిని ప్రేమను ప్రకటించడానికి ఎన్నుకోబడినటువంటి వారు ఈ 5 రకాలైనటువంటి పరిచర్యలు చేసేటువంటి వాళ్ళు. 5 రకాలైనటువంటి వాళ్ళు: అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. వీళ్ళందరూ కూడా ఎన్నుకోబడినారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ ఆదరణ కొరకు, తండ్రి ఇంటికి అన్యులు రావటానికి వీళ్ళను ఒక సాధనాలుగా తండ్రి నియమించి ఏర్పరచుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే రక్షణ పొందిన ప్రతి ఒక్కరి యొక్క మొదటి బాధ్యత ఏమిటి అంటే, నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణను కాపాడుకుంటూ రక్షణను ప్రకటిస్తూ ఉండాలి అన్నది పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 20-21 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు యేసుకు ప్రతినిధులు, రాయబారులు, పరలోకానికి రాయబారులు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. Paul's second letter to Corinthians chapter 5 verses 20 and 21. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ప్రతి విశ్వాసి కూడా ఒక రాయబారి, అంటే ఒక అంబాసిడర్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ జీసస్. దేని కొరకు? దేవునితో సమాధానపరిచేటువంటి పరిచర్య చేయటానికి ఎన్నుకోబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక రాయబారి. యు ఆర్ అన్ అంబాసిడర్. ఆలోచన చేయండి, మనకి అంబాసీ ఉంది కదా, అంబాసీలో ఉన్నటువంటి అంబాసిడర్ గారు, ఆ రాయబారి యొక్క ఒక ఉద్యోగం ఉన్నది. ఆయన ప్రత్యేకంగా
ఏ దేశం అంబాసీ ఉంటే ఆ దేశానికి ప్రతినిధిగా ఉంటాడు. ఆ దేశం యొక్క కార్యకలాపాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే విశ్వాసులు రాయబారులు. ఎవరికి రాయబారులు? యేసు ప్రభుకి రాయబారులు. పరలోకపు వారసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. మన దేశము ఈ దేశము కాదు, పరలోకము మన దేశము. పరలోకానికి మనము రాయబారులం. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసుల, అంటే యేసు ప్రభు వారికి రాయబారులం, క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము అని నీవు నేను విశ్వసించాలి, అంగీకరించాలి. నిరంతరము కూడా నీవు గుర్తుపెట్టుకోవాలి, నేను క్రీస్తుకు రాయబారిని అని నీవు నోటితో పలకాలి. ప్రతి ప్రార్థనలో కూడా నీవు జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఈ లోకములో ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను క్రీస్తుకు రాయబారిని అనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. నీకొక బాధ్యత ఉన్నది, నాకొక బాధ్యత ఉన్నది. ఏమిటి ఆ బాధ్యత అంటే రక్షణ సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత. అంటే ప్రతి ఒక్కరూ కూడా సువార్థికులే, ప్రతి ఒక్కరూ కూడా సువార్థికులే. సువార్త అంటే ఏమిటి అంటే యేసు ప్రభు వారి యొక్క జన్మము, యేసు ప్రభు వారి యొక్క క్రియలు, యేసు ప్రభు వారి యొక్క మరణము, యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానము, యేసు ప్రభు వారి యొక్క జీవితమును ప్రకటించేటువంటి ఎన్నుకోబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాసులందరూ కూడా సువార్థికులే. అంటే ఇప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏమిటి? మన ఉద్యోగాలు మనం చేస్తున్నాం, కుటుంబ పోషణ కొరకు, మనం జీవించడం కొరకు ఈ లోకంలో ఉద్యోగాలు చేస్తున్నాం. అయితే మన కొరకు ప్రత్యేకించబడినటువంటి ఒక బాధ్యత ఏమిటి అంటే సువార్త పని. సువార్త పనిలో ప్రతి ఒక్కరూ కూడా పాలిభాగస్తులై ఉండాలి. ప్రార్థన చేయటం ఒక వంతు అయితే, కానుకలు ఇవ్వటం ఒక వంతు అయితే, వాటన్నిటికన్నా మించిన విలువైన అభిషేకము కలిగిన ఆశీర్వాదము కలిగిన బాధ్యత ఏమిటి అంటే సువార్తను ప్రకటించుట. మీరు ఇచ్చేటువంటి కానుకలకు, మీరు చేసేటువంటి ప్రార్థనలకు ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే వాటి ద్వారా పరలోకము రాదు. పరలోకములో బహుమానాలు పొందాలి అంటే ఆత్మలను సంపాదించాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించే వారి కొరకు, ఆత్మలను సంపాదించే వారి కొరకు పరలోకములో బహుమానాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, బహుమానాలు ఉచితం కాదు. రక్షణ ఉచితం, ప్రేమ ఉచితం, కృప ఉచితం, నిత్య జీవం ఉచితం, నిత్య రాజ్యం ఉచితం, నిత్యము తండ్రి ఇంటిలో నివసించేటువంటి ధన్యత ఆయన ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నారు. కృప ద్వారా మనం రక్షణ పొందుకుంటున్నాం. మన క్రియల ద్వారా కాదు, మనం చేసేటువంటి మంచి పనుల ద్వారా కాదు, ప్రార్థనల వలన కాదు, దాన ధర్మాల వలన కాదు, వీటి ద్వారా కాదు. వీటన్నిటికీ భూలోకంలోనే ఆశీర్వాదాలు పొందుకుంటాం. కానీ పరలోకములో మనం పొందుకునేటువంటి శ్రేష్టమైనటువంటిది బహుమానం. అందుకే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు ఏమిటి అంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉంటాడు. 22వ అధ్యాయంలో ప్రత్యేకంగా 12వ వచనంలో, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 12, ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. I have a reward for everyone. Behold, I am coming soon. ప్రతి ఒక్కరి కొరకు జీతము ఉన్నది, బహుమానము ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, అయితే క్రొత్త నిబంధనలో రాయబడిన సువార్త పనిచేసిన వారి గురించి, కొందరి గురించి మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఎవరు సువార్తను ప్రకటించారు అంటే ప్రియమైనటువంటి సంఘమా, క్రొత్త నిబంధనలో తండ్రి ప్రేమను మనకు బయలుపరిచింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు సత్యమునకు సాక్షిగా ఈ భూలోకములో జీవించారు. సత్యమును ప్రకటించటానికి, సత్యమును తెలియచేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకే యేసు ప్రభు వారు ఏమని సెలవిస్తున్నారు అంటే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 32వ వచనం,
John the Gospel chapter 8 verse 32. When you know the truth, truth shall set you free. 32వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 31, 32 చదువుతున్నాను. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఆమేన్. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరిలో సత్యము ఉన్నది? యేసు ప్రభువులో సత్యము ఉన్నది. తండ్రి మాటలో సత్యము ఉన్నది. యేసయ్య మాటలో సత్యము ఉన్నది. స్వతంత్రులుగా చేయటానికి అంటే మానవులు ఈ లోకములో చీకటిలో బంధించబడ్డారు. చీకటిలో ఉన్నటువంటి మానవ జాతిని విడిపించటానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 36వ వచనంలో రాయబడినటువంటి సత్యం, వెన్ సన్ ఆఫ్ మ్యాన్ సెట్స్ యు ఫ్రీ, యు ఆర్ ఫ్రీ ఇండీడ్. కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. స్వాతంత్ర్యము అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ మనం కలిగి ఉంటాం. ఆలోచన చేయండి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947వ సంవత్సరం. అది రాజకీయ స్వాతంత్ర్యం. అయితే ఇది ఆత్మీయ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. చీకటి నుండి మనం విడిపించబడ్డాం, నరకము నుండి తప్పించబడ్డాం, శిక్ష నుండి తప్పించబడ్డాం. ఎవరి ద్వారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా. సత్యమును ప్రకటించింది, సత్యములోకి నడిపించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందువలన యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఈ లోకములో నివసించినటువంటి కాలంలో యోహాను 14:6లో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. జీవాధిపతి అయినటువంటి యేసయ్య సెలవిచ్చారు. యేసు ప్రభులు వారు తన శిష్యులను పిలిచి వారిని బలపరుస్తూ ఉన్నారు, వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నారు. తరువాత శిష్యులను యేసు ప్రభులు వారు ఎన్నుకున్నారు. 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. గలిలయ సముద్రంలో వాళ్ళు చేపలు పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభులు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచారు. పిలిచి ఏమన్నారంటే, నన్ను వెంబడించండి అని యేసు ప్రభులు వారు వాళ్ళని పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినట్లుగా ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఆ సత్యం రాయబడి ఉన్నది. మాథ్యూ చాప్టర్ 4 verse 19 and 20. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసయ్యను వెంబడించారు. యేసయ్య మొదటిగా సత్యాన్ని ప్రకటించారు, తండ్రి ప్రేమను ప్రకటించారు. ఈ లోకములో ఎన్నిక లేని, అర్హత లేని, విద్య లేని పామరులను యేసు ప్రభులు వారు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి ప్రేమను ప్రకటించటానికి తండ్రి ఇంటిలోకి మార్గాన్ని చూపినటువంటి ఆ యేసయ్య చెప్పిన మార్గం ప్రజలు తెలుసుకోవాలి, వినాలి అని వారిని ఎన్నుకొని ప్రత్యేకపరిచి 3.5 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చి 12 మంది శిష్యులను వాళ్ళని అభిషేకించి వారిని లోకంలోకి పంపారు యేసు ప్రభులు వారు. వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యత ఏమిటి అంటే, యేసు ప్రభులు వారు సెలవిచ్చారు, వారిని ఈ లోకములోకి వెళ్ళమన్నారు. ఎలా వెళ్ళమన్నారు? శక్తితో వెళ్ళమన్నారు, అభిషేకముతో వెళ్ళమన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనంలో వారిని బలపరిచి, వారికి ధైర్యపరిచి, మీరు ధైర్యంగా ఉండండి అని సెలవిచ్చారు. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 8. ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 8. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశంలో ఎన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. ఏమని చెప్పారు? మీరు యెరూషలేము వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? పైనుండి మీరు శక్తిని పొందుకునేంత వరకు అక్కడ ఉండండి. మీరు కలిగి ఉన్నటువంటి సామర్థ్యము సరిపోదు, మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు సరిపోవు. మీరు శక్తిని పొందుకోవాలి.
పైనుండి శక్తిని పొందుకున్నాకే ఆ అభిషేకములో ఉన్నటువంటి 9 కృపావరాలను మీరు పొందుకుంటారు. అప్పుడు మీరు తెలియకుండానే మీరు వెళ్ళవలసిన స్థలానికి, మీరు చెయ్యవలసినటువంటి పనిని, ఏ దేశము వెళ్ళాలో, ఎక్కడ సువార్తను ప్రకటించాలో, ఎక్కడ మీరు సంఘాలు స్థాపించాలో, ఎక్కడ మీరు తండ్రి ప్రేమను ప్రకటించి తండ్రి ఇంటికి మీరు సత్యమును ప్రకటించాలో పరిశుద్ధాత్ముడై మీకు తెలియచేస్తారు అని వారిని బలపరిచి, ధైర్యపరిచి, వారిని ఆ యొక్క వాగ్దానపు ఆత్మను పొందుకోవటానికి యెరూషలేములో వేచి ఉండండి అని ఆ 12 మంది శిష్యులను యేసు ప్రభుల వారు పునరుత్థానుడు అయిన తర్వాత యేసు ప్రభుల వారు 40 రోజులు కనిపించారు, తను తాను కనపరుచుకున్నారు పునరుత్థానుడు అయిన తర్వాత. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో ప్రత్యేకంగా 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకుని ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా గాను మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందేదరను. ఆ విధంగా ధైర్యపరిచి బలపరిచి వారిని యెరూషలేము వెళ్ళండి, అక్కడ మీరు ప్రార్థన చేయండి అని పరిశుద్ధాత్ముడు చేయబోయేటువంటి సత్యాలను శిష్యులకు తెలియజేశారు. శిష్యులు ఆ విధంగా యేసయ్య మాటకు లోబడి యెరూషలేము వెళ్ళి 120 మంది కలిసి మేడ గదిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసిన తరువాత ఆకాశము తెరవబడింది. ఆకాశం నుండి అగ్ని వారి మీదకు వాలగా అగ్ని వారి మీదకు వచ్చింది. ఆత్మీయ అగ్ని. ఆ అగ్ని వచ్చినట్నే వాళ్లకు తెలియని భాషలు మాట్లాడటం ప్రారంభించారు, అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. క్రొత్త నిబంధనలో మొదటిసారిగా పరిశుద్ధాత్మలో బాప్తిజాన్ని 120 మంది పొందుకున్నారు. ఆ 120 మందిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి, మరికొందరు శిష్యులు, 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా లేడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మేడ గదిలో మొత్తం 120 మంది కలిసి ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఆ సత్యాలు రాయబడి ఉన్నాయి. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 14 and 15. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యను నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా ద్వారము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అని పేతురు గారు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా 12 మంది అపోస్తలులలో 11 మంది అపోస్తలులు, తర్వాత మిగిలిన కొంతమంది ఎన్నుకోబడినటువంటి వారు, కొందరు స్త్రీలు మేడగదిలో ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మలో అభిషేకాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మలోని బాప్తిజాన్ని పొందుకున్నారు. సువార్తను అన్ని ప్రాంతాలకు ప్రకటించడానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దేశములో తర్వాత భూదిగంతముల వరకు వాళ్ళు సువార్తను ప్రకటించారు. యేసయ్యకు సాక్షులుగా జీవించారు. ఒక్క అపోస్తలుడైనటువంటి యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడా హతసాక్షులైపోయారు. యోహాను దీర్ఘాయుషు కలిగి ఆయన కూడా హతసాక్షి అయ్యాడు, కానీ ఆయన ఎవరు కూడా చంపలేదు. సహజమైన మరణాన్ని పొందుకున్నాడు. అపోస్తలుడైనటువంటి యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను, యోహాను సువార్తను రాసినటువంటి యోహాను, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాసినటువంటి యోహాను. ప్రేమటువంటి సంఘమా, ఈ విధంగా బలమైన సాధనాలుగా వాళ్ళు వాడబడ్డారు. మొదటిగా సువార్తను ప్రకటించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
రెండవదిగా శిష్యులు. ఆ తర్వాత ఇంకా ఎన్నుకోబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరి పేర్లు కాకుండా కొందరి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుందామంటే స్టెఫెన్ గురించి మనం చూస్తాం. అపోస్తుల కార్యముల్లో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో స్టెఫెన్ గురించి వ్రాయబడి ఉంది. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 6 and 7 టాక్ అబౌట్ స్టెఫెన్ గురించి రాయబడింది. స్టెఫెను ఎన్నుకోబడ్డాడు. అపోస్తలులు కొందరిని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళల్లో మంచి వారిని, మంచి ప్రవర్తన గల వారిని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న వారిలో స్టెఫెను ఒకడు, ఫిలిప్పు ఒకడు. వీళ్ళు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారుగా వాళ్ళు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ స్టెఫెను సమరియా ప్రాంతానికి వెళ్ళాడు. తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 6 verse 7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఆలోచించండి, ఏం చేస్తున్నాడు స్టెఫెను? బలముగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్నది ఏమిటి? అభిషేకము ఉన్నది. స్టెఫెన్ అక్కడ ఉన్నటువంటి యూదుల కన్నా అక్కడ నుండి రోమా సైన్యానికి భయపడటం లేదు, రోమా అధికారానికి భయపడటం లేదు. సమాజం యొక్క అధికారులు అంటే యెరూషలేము యొక్క అధికారులు, మందిరం యొక్క అధికారులకు భయపడటం లేదు. రోమా ప్రభుత్వానికి, అధికారులకు భయపడటం లేదు. ఎవరికి భయపడుతున్నాడు స్టెఫెను అంటే? తండ్రి చిత్తానికి, తండ్రి ప్రేమకు భయపడ్డాడు. బలముగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఏం కలిగింది? సూచక క్రియలు, గొప్ప కార్యాలు జరిగాయి. ఆయన బలముతో వాక్యాన్ని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో ఆ సత్యాన్ని కూడా పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ యొక్క స్టెఫెన్ను బలముగా పరిశుద్ధాత్మతో నిండిన వాడై వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులకు చాలా కోపం వచ్చింది. యేసు ప్రభు గురించి ప్రకటించాడు ఎవరు? స్టెఫెన్. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 55వ వచనంలో, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 7 verse 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుడిని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరువబోటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, మొదటి హతసాక్షి క్రొత్త నిబంధనలో ఎవరు అంటే స్టెఫెను. ఇతను రాళ్ల చేత కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. ఆయన ఆ విధంగా హతసాక్షి అయ్యాడు. బలమైనటువంటి సువార్తను ప్రకటించాడు ఈ యొక్క స్టెఫెన్. ప్రియమైనటువంటి సంఘమ, ఆ తరువాత మనం ఎవరిని చూస్తామంటే 8వ అధ్యాయంలో ఫిలిప్పును చూస్తాం. 8వ అధ్యాయం 4వ వచనం నుండి మనం 12వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ
ఫిలిప్పు కూడా బలమైనటువంటి సేవ చేసినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే స్టెఫను చనిపోయాడో ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. ఆమె ఆలోచన చేయండి. ఈ ఫిలిప్పు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, అసాధారణమైనటువంటి వ్యక్తి. సంఘములో అపోస్తలులు ఎన్నుకున్నారు. అతని తలపైన చేతులు ఉంచి ప్రార్థన చేశారు. అభిషేకాన్ని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మలోని కృపావరాలను పొందుకున్నాడు. సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ధైర్యముతో సువార్తను ప్రకటించాడు. 12వ వచనంలో మనం చూసినప్పుడు, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజమము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజమం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఆలోచన చేయండి. ఇక్కడ సమరయ అనేటువంటి ప్రాంతంలో ఫిలిప్పు గారు చేసినటువంటి సువార్త బలమైనది. యేసు ప్రభువు యొక్క పరిశుద్ధ గల నామాన్ని, శక్తి గల నామాన్ని ధైర్యముతో ప్రకటించాడు. తరువాత రోగుల కొరకు ప్రార్థన చేశాడు. దయ్యాలు పట్టిన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క సమాచారం యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులకు తెలియచేయబడింది. అప్పుడు పేతురు యోహాను వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైతే రక్షణ పొందుకున్నారో, బాప్తిజం తీసుకున్నారో వారి కొరకు ప్రార్థన చేశారు. వాళ్ళు పరిశుద్ధాత్మలోని శక్తిని, అభిషేకాన్ని వాళ్ళు పొందుకోవటం మనం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మనం ఏం చూస్తామంటే 8వ అధ్యాయంలో ఈ యొక్క మనం చూస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఫిలిప్పుకి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడు, నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు అని తెలియచేస్తాడు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాక్యాన్ని, సత్యాన్ని, యేసు ప్రభు గురించి వినటానికి నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ప్రకటించు అని చెప్పినప్పుడు అప్పుడు ఫిలిప్పు ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు. నోరు విప్పి తెలియచేస్తూ ఉంటాడు. ఆ నపుంసకుడికి చెప్పినప్పుడు అతడు అంగీకరిస్తాడు. అంగీకరించి వెంటనే ఏమంటాడంటే 8వ అధ్యాయంలో చూస్తాం 34వ వచనం. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చాను. వారు నీళ్ల నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడనూ చూడలేదు. ఆమె ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు మనకి ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. మన మనసుకు, మన జ్ఞానానికి అంతు పట్టవు. ఆయనకు కావలసింది ఏమిటి అంటే విధేయత. విశ్వాసుల్లో దేవుడేం చూస్తున్నాడు అంటే, ఎవరు విధేయత చూపిస్తున్నారు తండ్రి చిత్తానికి, తండ్రి ప్రేమకు, తండ్రి ఆలోచనకు, పరిశుద్ధాత్మకు
ఎవరైతే విధేయత చూపిస్తారో వారందరినీ కూడా నిలబెట్టడానికి, బలపరచటానికి, బలమైన సాధనాలుగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కావాలి దేవుని పని చేయటానికి. ఆ తర్వాత మనం ఎవరిని చూస్తామంటే ప్రత్యేకంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారిని చూస్తాం. స్టెఫనుని చనిపోయిన తర్వాత అతని చావును అంగీకరించాడు. ఎవరు? ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలుగా మారకమునుపు ఆయన యొక్క పేరు సౌలు. ఆయన రోమా అధికారుల దగ్గర నుంచి సమాజం, యెరూషలేము మందిరం యొక్క అధికారుల దగ్గర నుంచి అధికారము కలిగి క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా చెరసాల్లో వేయించడానికి అధికారము కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతానికి వెళుతున్నాడో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 1వ వచనం నుండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచుటయు హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందు పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పాను. అంతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిది గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడి, సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించి అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. ఆమేన్. ఆలోచించండి. దమస్కులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు సౌలు గారు గుర్రాల మీద. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఎవరున్నారు? భటులు ఉన్నారు. వాళ్ళు గుర్రాల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసి ఉండవచ్చు. దూర ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఏం వాడేవాళ్ళు? ఒంటెలు వాడేవాళ్ళు, గాడిదలు వాడేవాళ్ళు, గుర్రాలు వాడేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగుకి తన కళ్ళు పోయాయి. తర్వాత ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినిపించింది, సౌలా సౌలా, నీవెళ్ళ నన్ను హింసించుచున్నావని. ఆ యొక్క ప్రశ్న వేసినప్పుడు ఎవరు నీవు అని అడిగాడు సౌలు. నీవు హింసించుచున్న యేసును నేనే అని సెలవిచ్చినప్పుడు తనకి ఆ స్వరాన్ని విన్న వెంటనే తనలో ఏం కలిగింది అంటే పశ్చాత్తాపము కలిగింది. ఆలోచించండి. కళ్ళు పోయాయి. 3 రోజులు కళ్ళు కనిపించలేదు. అయితే దమస్కు దగ్గరలోనే అననీయ అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకు దర్శనంలో పరిశుద్ధాత్మను సెలవిచ్చాడు. సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఫలానా స్థలంలో ఉన్నాడు దమస్కులో, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి, అతని తలపైన చేతులు ఉంచి ప్రార్థన చేయమని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. అననీయ వచ్చి సౌలు గారి తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తాడు. అప్పుడు కనుచూపు వస్తుంది. సౌలుకి బాప్తిజం వేస్తాడు. సౌలు పరిశుద్ధాత్మలోని శక్తిని, అభిషేకాన్ని పొందుకుంటాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా సువార్త అనేక దేశాలకు విస్తరించబడింది. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా వాడుకున్నారు. ఇప్పుడు మీ వంతు, నా వంతు. సువార్త ఆగిపోకూడదు. సువార్తను ప్రకటించటం ఆగిపోకూడదు. కావలసిన అర్హతలు ఏమిటి సువార్తను ప్రకటించటానికి అంటే? ఒకటే, విధేయత, లోబడే జీవితము కావాలి. తండ్రి చిత్తానికి లోబడేటువంటి జీవితము కావాలి. ప్రియమైనటువంటి సంఘమా, అంతకుమించి ఇంకేమి వద్దు. ఎప్పుడైతే స్వరం మనం వింటామో, వాక్యము ద్వారా, వర్తమానము ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా, దేవుని యొక్క సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని, మాటను మనం వింటామో, ప్రవచనం వింటామో, ఆ మాటకు, ఆ స్వరానికి, ఆ వాక్యానికి మనం వెంటనే స్పందించాలి, లోబడాలి.
లోబడిన వారిని ఆయన నిలబెడతాడు. ఆయనకి మనలో ఉన్నటువంటి జ్ఞానం అవసరం లేదు, మనలో ఉన్నటువంటి తలాంతులు అవసరం లేదు, మనలో ఉన్నటువంటి చదువు అవసరం లేదు. మనలో ఉండవలసింది ఏమిటి అంటే ఆయనకి మన హృదయము కావాలి, మన జీవితము కావాలి, లోబడేటువంటి హృదయం కావాలి. అప్పుడు ఆయన నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, అభిషేకిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక సువార్తికుడిగా, ఒక సువార్తికురాలిగా పనిచేయాలి అని పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనం పిలుపును పొందుకున్న వెంటనే ఏం చేయాలి? సహవాసము చేయాలి. ఎవరితో సహవాసము చేయాలి? వాక్యముతో సహవాసము చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అపోస్తలుడు, పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యములో తెలియచేస్తున్నటువంటి సత్యం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో తెలియచేస్తున్నటువంటి సత్యం 9వ వచనం. పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1 verse 9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పిలుస్తున్నారు. ఎవరిని పిలిచారు? ప్రతి విశ్వాసిని పిలుస్తున్నారు. ఎవరితో సహవాసం చేయటానికి? యేసు ప్రభుతో సహవాసం చేయటానికి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయటానికి. ప్రియమైనటువంటి సంఘమా, పిలుపుకు లోబడాలి, విధేయత చూపించాలి, సహవాసము చేయాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు నీవు నేను తలవంచాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నటువంటి సత్యం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. రోమన్ చాప్టర్ 8 verse 26. అక్కడ పరిశుద్ధాత్మ ఏమని తెలియజేస్తున్నా అంటే 14వ వచనం 8:14, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలను చూస్తాం. మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూస్తాం, బలమైన సాధనాలుగా వాడబడతాం. ప్రేమటువంటి సంఘమా, అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం దయచేశారు. కోంగో అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాను. అది ఒక దేశం. ఆ దేశం వెళ్ళబోయే ముందుగా బురుండి దేశం నుండి కోంగో ప్రాంతానికి వెళ్ళాలి. ఈ రెండు కూడా ప్రక్క దేశాలు. బురుండి నుండి కోంగో ప్రాంతం వచ్చాను. కోంగో ప్రాంతం వచ్చిన తర్వాత అక్కడ బోర్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. వాళ్ళు వీసా అడిగారు. నా దగ్గర వీసా లేదు. వీసా లేనప్పుడు వీసా లేకుండా అనుమతి లేదు అని చెప్పారు. మరి ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు. ఇక్కడ చెరసాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని చెప్పాము. అప్పుడు ఆ చెక్ పోస్ట్ ఇమిగ్రేషన్ అధికారులు ఏమన్నారంటే, అనుమతి లేదు కానీ అనుమతిస్తాం, ఒక షరతు మీద. మీ పాస్పోర్ట్ ఇక్కడ ఉంచండి, సాయంత్రం 5 మీరు వస్తే మీ పాస్పోర్ట్ తిరిగిస్తాం. మా డ్యూటీ 5 వరకే, ఆ తర్వాత మేము రాం, మీరు వెళ్ళండి, సాయంత్రం 5 రండి అని చెప్పి నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకొని నన్ను పంపించాను. ప్రక్కన ఉన్నటువంటి మరొక సేవకుడిని తీసుకుని మేమిద్దరం లోపలికి వెళ్ళి ఆ యొక్క యువిరా అనేటువంటి ప్రాంతంకు వెళ్ళి అక్కడ చెరసాల అధికారుల యొక్క అనుమతి తీసుకుని లోపల సువార్తను ప్రకటించి, ఖైదీలు ఉన్నారు, ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు సువార్తను ప్రకటించి వాళ్ళకి భోజనం పెట్టి సాయంత్రం 5 మళ్ళీ తిరిగి మేము వచ్చాం. ఆ పాస్పోర్ట్ నేను తీసుకున్నాను. తర్వాత మళ్ళీ తిరిగి అబుదాబి పట్టణానికి వచ్చాను. తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత టీమును తీసుకుని మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అదే కొంగో వెళ్ళి యువిరా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి చెరసాల అధికారులతో అనుమతి తీసుకుని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు సువార్తను ప్రకటించడం, వారికి బైబిల్ పాఠశాలను తెలియచేయటం, తరిపిదేవటం ప్రారంభించాం. ఖైదీలకు సువార్తను ప్రకటించడం, ఖైదీలకు యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడం జరిగింది. అయితే మొదటి రోజు 1 గంట చెప్పిన తర్వాత వాళ్ళు అడిగాను, మీకు ఏమి తినాలని ఉందని అడిగాం. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాంసం తినాలని ఉందని చెప్పారు. వెంటనే సేవకులు చెప్పి చక్కగా వంట చేయించి వాళ్ళకి భోజనాలు పెట్టించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి సువార్తను ప్రకటించడం జరిగింది. వాళ్ళకి యేసు ప్రభు ప్రేమను ప్రకటించడం జరిగింది. వీళ్ళందరూ ఎవరు? ఖైదీలు, యావజ్జీవ శిక్ష పడినటువంటి ఖైదీలు.
వాళ్ళు ఒక్కొక్కరు అనేక మందిని చంపారు. రువాండా జెనోసైడ్ అంటే రువాండాలో ఒక జాతి మరొక జాతిని 100 రోజుల్లో 10 లక్షల మందికి పైగా చంపేశారు. విచ్చలవిడిగా రోడ్ల మీద అంతా కూడా రక్తం, శవాలు ఉంటాయి. రువాండా దేశంలో 1994 సంవత్సరంలో రువాండా జెనోసైడ్ అనేది జరిగింది. ఆ యొక్క ఒక జాతి మరొక జాతిని హత్యలు చేశారు. ఆ విధంగా హత్యలు చేసిన వారిలో వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రువాండా దేశంలో చెరసాలలో చాలా ఉన్నాయి. 10,000 మంది 15,000 మంది ఉండేటువంటి చెరసాలలు ఉన్నాయి, ఖైదీలు ఉంటారు. ఇక్కడ ఈ యొక్క ప్రిజన్లో 227 మంది ఖైదీలు ఉన్నారు. ఈ ప్రిజన్ బోర్డర్ ప్రిజన్ అంటాం దీన్ని. ఇక్కడలో వీళ్ళు ఎంతమంది ఉన్నారు. సరే, వీళ్ళకి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఎంతమంది బాప్తిజం తీసుకుంటారని అడిగినప్పుడు వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు. వెంటనే జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనుమతి ఇవ్వమని అడిగాం. అనుమతించారు. 11 మంది ఖైదీని ఒక వ్యాన్లో ఎక్కించి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళని పంపించారు, గన్స్ ఇచ్చి పంపించారు. అక్కడే ప్రక్కన 1 కిలోమీటర్ దూరంలో తంగానికా లేక్ అని ఉంది, ఒక నది ఉంది. ఆ నదిలోకి టీంతో కలిసి వెళ్ళి వాళ్ళందరికీ 11 మందికి బాప్తిజాలు ఇచ్చాం. బాప్తిజాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఇంకా బయటే ఉన్నాం, నదిలోంచి బయటకు వచ్చి ఎదురు చూస్తున్నాం, వ్యాన్ వస్తుంది, మళ్ళీ ఖైదీలు వస్తారు అని. అయితే ఖైదీలు రాలేదు, వ్యాన్ వచ్చింది. కానీ ఆ యొక్క మిలిటరీ వాళ్ళు వచ్చారు. మాతో ఏమైనా సెలవు ఇచ్చారంటే, ఆ యొక్క ఖైదీలు యావజ్జీవ శిక్ష పొందుతున్న వాళ్ళు, అనేక మందిని హత్య చేసిన వాళ్ళు వాళ్ళకి ఏతొచ్చు, తీసుకుని పారిపోతే మా అందరూ ఉద్యోగాలు పోతాయి, కాబట్టి మేము వాళ్ళని పంపించమని ఆ జైలు సూపరింటెండెంట్ అన్నారు అని చెప్పాను. అప్పుడు మేము వెళ్ళిపోయి మా రూమ్కి వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసాం. 2వ రోజున యేసయ్య కృప చూపారు, పరిశుద్ధాత్మలు సాయం దయచేశారు. ఒక చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బెలూన్ తొట్టె, స్విమ్మింగ్ పూల్ తొట్టె ఉంటుంది, అది తీసుకొచ్చి చెరసాల్లో పెట్టి దాని నిండా నీళ్లు నింపి 116 మంది ఖైదీలకు బాప్తిజం ఇచ్చాం. చెరసాల లోపల బాప్తిజం ఇచ్చాం. మొదటి రోజు 11 మంది, తర్వాత రోజు 116 మంది, అంటే 127 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య కృప చూపారు. ఆలోచించండి. వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ ఎలాంటి వాడో తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే చెరసాల్లోకి వచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ తోబుట్టువులు కానీ, వాళ్ళ భార్య పిల్లలు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎప్పుడైతే భోజనం చేసి సంతోషించారు, దేవుని ప్రేమను అనుభవించారు. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత అదే ప్రాంతానికి వెళ్ళి ఎలా ఉన్నారో చూద్దామని వెళ్తే వాళ్ళందరికీ యావజ్జీవ శిక్ష కొట్టివేయబడింది. అందరూ విడుదల పొందారు. ఏం చేస్తున్నారని ఎంక్వైరీ చేస్తే అనేక మంది సువార్థికులుగా పనిచేస్తున్నారు, కొంతమంది కాపరులుగా పనిచేస్తున్నారు. ఈ విధంగా బలమైన సేవ జరిగింది. ఆలోచన చేయండి. బలమైన సేవ ఆయన చేస్తాడు. బలహీనులను ఎన్నుకుంటాడు. ఆయన రాజ్యము కట్టబడాలి. అందుకు నీవు నేను కావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కావాలి దేవుని యొక్క రాజ్యము కొరకు. ఆ విధంగా ఆఫ్రికాలో సేవ ప్రారంభించడం చేయడం జరిగింది. అక్కడి నుంచి మరొక దేశం, ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్తూ ఉన్నాను. అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశానికి వెళ్ళాను. అక్కడ మసీదులో వాక్యం చెప్పడానికి యేసయ్య కృప చెప్పారు. చెప్పిన తర్వాత మసీదులో వాక్యం చెప్పి తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆయా మసీదు అధికారికి, ఇమాంకి వాక్యం చెప్పాను, సువార్త చేశాను, ప్రార్థన చేశాను. ఆయన కోపం వచ్చింది, తిట్టాడు, వెళ్ళిపోమన్నాడు. బయటకు వచ్చాం. కిందకు వచ్చిన తర్వాత మేము ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. ఆ ట్రైన్స్ అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ట్రైన్స్ ఎక్కి వెళుతుంటే ఎక్కబోయే ముందుగా పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్లారు. ఇద్దరిని కూడా జైల్లో పెట్టేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాక వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి కరపత్రాలు, నా దగ్గర ఉన్నటువంటి బైబిల్ అన్నీ తీసేసుకున్నారు, పాస్పోర్ట్ అన్నీ చేసుకుని, ఇక్కడ సువార్త ప్రకటించకూడదు, ఎందుకు చేశావు అని వాళ్ళు వార్నింగ్లు ఇవ్వటం ప్రారంభించారు. శుక్రవారం రోజున మధ్యాహ్నం ఉరిశిక్ష వేస్తాం అని చెప్పారు, లేదా రాళ్లతో కొట్టి చంపుతామని చెప్పి వాళ్ళు ఇలాంటి శిక్షలు ఉంటాయి, ఏం చేయమంటారని చెప్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. నాకు మొదటిగా భయం, ఆందోళన కలిగింది. తరువాత పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని గుర్తు చేసిన తర్వాత ధైర్యం కలిగింది. పిరికితనము గల ఆత్మ నేను ఇవ్వలేదు, దేవుడు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించాను. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అనేటువంటి వచనాలు పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాక ధైర్యం కలిగింది. అప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, ఏం మాట్లాడకుండా. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఆ అధికారులు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అని
ఆ యొక్క బైబిల్ కరపత్రాలు నా అవన్నీ కూడా నాకు ఇచ్చేశారు. నా ఫోన్ ఇచ్చేశారు, పాస్పోర్ట్ ఇచ్చారు, నా వ్యాలెట్ ఇచ్చేశారు. అయితే మీరు ఈ ప్రాంతం వదిలిపెట్టేసి 24 గంటల్లో వెళ్ళిపోండి అని నాకు వార్నింగ్ ఇచ్చి అన్నీ ఇచ్చేశారు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాను. అప్పుడు నా ప్రక్కన ఉన్నటువంటి ట్రాన్స్లేటరు పాస్టర్ మిమ్మల్ని తీసుకెళ్తానని, ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాను అని చెప్పాడు. కాదు అని, వద్దు అని అక్కడే ఉండి ఇంకా 10 రోజులు ఉండి సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. ఆ విధంగా సువార్తను ప్రకటించి ఆ దేశం వదిలిపెట్టి బయటికి రావడం జరిగింది. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా ఆ ప్రాంతాలను వదిలిపెట్టడం, ఆ దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడానికి యేసయ్య కృప చూపాడు. ఇప్పుడు చక్కగా ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇరాన్ గురించి ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇరాన్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టికెట్ కొనుక్కొని, వీసా కొనుక్కొని వెళ్ళి ఒక హోటల్లో ఉన్నాను. హోటల్ యజమానికి చెప్పాను. ఏమని చెప్పానంటే, నాకు మంచి ట్రాన్స్లేటర్ నువ్వు, తర్వాత అని చెప్పాను. సరే అన్నాడు. టూరిస్ట్ గైడ్ కదా అని ఒక టాక్సీ డ్రైవర్ టూరిస్ట్ గైడ్ని పంపాడు. అతను వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద మసీద్ ఎక్కడుందో అక్కడ తీసుకొని వెళ్ళు అని చెప్పాను. సరే అన్నాడు. నా గడ్డాన్ని చూశాను, ఏమనుకుంటే సలాం అలైకుం అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అన్నాను. ఇంకా సరే, మసీద్ కంటే అది రంజాన్ టైం. ఏమనుకున్నాడంటే ప్రార్థనకి ఏమో అనుకున్నాడు. నేను చెప్పాను, నువ్వు లోపలికి వెళ్ళు, అనుమతి తీసుకురా అన్నాను. దేనికి అన్నాడు. నేను యేసు ప్రభు గురించి ప్రకటించాలి అని చెప్పాను. అప్పుడు అతను ఏమనంటే, నిన్ను చంపుతారు, నిన్ను తీసుకొచ్చాను, నన్ను కూడా చంపుతారు అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఒక టూరిస్ట్ గైడ్వి, ఆయన ఒక గైడ్గా వచ్చాడు, ఆయన ఒక టూరిస్ట్గా వచ్చాడు. నా పని గైడ్ కాబట్టి నేను కేవలం ఆయనకి హెల్ప్ చేస్తున్నాను, నా పని ఏం చేస్తున్నాను నువ్వు చెప్పాయి అన్నాను. మసీద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి అనుమతి తీసుకుని రా అన్నాను. అప్పుడు లోపలికి వెళ్ళాడు, మసీద్ లోపలికి వెళ్ళాడు. మసీద్ లోపలికి వెళ్ళి ఏం చెప్పాడు నాకేం తెలియదు. బయటకు వచ్చాడు, అనుమతి ఇచ్చారు రా అన్నాడు. అప్పుడు చక్కగా మసీద్ లోపలికి వెళ్ళాను. మసీద్ లోపలికి వెళ్తే ఇరాన్లో ఆ రోజున ఆ యొక్క మసీదులో చాలామంది పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, తర్వాత టీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ చాలామంది ఇమాములు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, గన్స్ తోటి వీళ్ళంతా ఉన్నారు, మిలిటరీ వాళ్ళు. పెద్ద హడావుడి జరుగుతూ ఉంది. ఏమిటి అంటే ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ డే అట. ఇరాన్ యొక్క స్వాతంత్ర దినోత్సవం, వాళ్ళ యొక్క అమరవీరుల దినాన్ని జరుపుకుంటున్నారు. వెళ్ళిన తర్వాత ఎవరు ఎందుకు వచ్చారని వాళ్ళందరూ అడిగితే నేను ఒక స్నేహితుడిగా వచ్చాను, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి. మనం అందరం కూడా దేవుని పిల్లలం. యేసు ప్రభు మీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు, ఆయనే లోకరక్షకుడు అని సువార్తను ప్రకటించాడు. నా ప్రక్కన ఆయన చక్కగా ట్రాన్స్లేట్ చేశాడు. చెప్పింది ఫ్రీగా అదే సమయంలో టెలికాస్ట్ అయిపోయింది టెలివిజన్లో. తర్వాత వాళ్ళందరూ కూడా గన్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా నన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మామూలు ఏం పట్టుకునేవ్వలేదు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చెప్పిన సమాచారం బాగుంది కానీ మేము నమ్ము అన్నారు. సరే యేసయ్యకి స్తోత్రం అన్నాను. తర్వాత అక్కడ పుస్తకం ఉంది, సావనీర్ ఉంది, దానిలో నీ మెసేజ్ని రాయన్నారు. రాశాను. రాసిన తర్వాత ఇమాములు ఏమన్నారంటే, మా ఇంటికి రండి, మేము విందు ఇస్తామన్నారు. సరే అన్నాను. అప్పుడు చక్కగా సువార్తను ప్రకటించాను. మసీదులో బయటకు వచ్చాను, వాళ్ళే చూపించారు దారి. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాం. అది రమదాన్ టైం. వెళ్ళిన తర్వాత ఇంట్లో 2 ఇమాములు వచ్చారు. వాళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేశాను. తర్వాత వాళ్ళు చక్కగా ఒక యాపిల్ జ్యూసులు ఇచ్చారు. అవి తీసుకుని ప్రార్థన చేసి బయటకు వచ్చాం. రాయబోయే ముందు వాడు ఏమన్నారంటే, ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ విందు ఉంది ఫలానా 5 స్టార్ హోటల్లో రండి అన్నారు. ఓకే అన్నాం. వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి మేము నన్ను హోటల్లో డ్రాప్ చేశాడు ఆ టాక్సీ డ్రైవరు. సాయంత్రం వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరం వెళ్ళాం. అక్కడ చాలామంది ఇమాములు ఉన్నారు, వాళ్ళతో కలిసి భోజనం తిన్నాను. వాళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడ సువార్తను ప్రకటించాను. సువార్తను ప్రకటించిన తర్వాత నేను అక్కడ నుంచి నన్ను టాక్సీ డ్రైవరు హోటల్లో డ్రాప్ చేశాడు. తర్వాత రేపు మా రూమ్కి రావాలన్నాడు ఈ టాక్సీ డ్రైవర్. అప్పుడు ఎందుకు రమ్మంటున్నాడో నాకేం అర్థం కాలేదు. సరే వస్తానని చెప్పాను. ఆ రాత్రి ప్రార్థన చేశాను, ధైర్యం వచ్చింది. 2వ రోజు ఆ టాక్సీ డ్రైవర్ వచ్చాడు, వాళ్ళ రూమ్ తీసుకెళ్ళాడు. మొదటి అంతస్తులో తన రూమ్ ఉంది. నన్ను హాల్లో కూర్చోమన్నాడు. కూర్చున్నాను. తను లోపలికి వెళ్ళి చక్కగా ఒక బైబిల్ తీసుకొచ్చి, నేను ఇక్కడ సువార్తికునని చెప్పాను.
ఎవరితో మనం సహవాసం చేయాలో వాళ్ళనే వేసేయగలుగుతాడు. ఆయన అక్కడ పేరు అబ్దుల్లా, కానీ యేసయ్య సేవకుడు. చక్కగా బైబిల్ తీసుకొచ్చాడు. తన కొరకు ప్రార్థన చేశాను, తర్వాత అక్కడ మళ్ళీ నన్ను తీసుకొచ్చి హోటల్లో డ్రాప్ చేశాడు. ఆ విధంగా సేవ చేయటానికి యేసయ్య కృప చూపారు. అనేక దేశాలలో మసీదుల్లో వాక్యం చెప్పడానికి యేసయ్య కృప చూపారు. చెరసాలలో వాక్యం చెప్పడానికి యేసయ్య కృప చూపారు. శ్రీలంకలో బుద్ధులను తయారు చేసే బౌద్ధ మతస్థుల స్థావరానికి హెడ్ క్వార్టర్కి వెళ్ళాను. శ్రీలంకలో కొలంబోలో అక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళందరి కొరకు సువార్తను ప్రకటించాను. తర్వాత ఇండోనేషియాలో చెరసాలలోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి సువార్తను ప్రకటించాను. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ప్రతి స్థలంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము నడిపించేటువంటి దేవుడు. యేసయ్య రాకడ వరకు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు మనం సిద్ధపడదాం. యేసయ్య కృపాక్షేమలు మనకందరికీ సదా తోడేండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలని సమర్పించుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా ఒక సాధనముగా వాడబడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అపోస్తులందరూ కూడా వాడబడ్డారు. స్టెఫన్ వాడబడ్డాడు, ఫిలిప్పు వాడబడ్డాడు, పౌలు గారు వాడబడ్డారు, యోహాను, పేతురు, ఆంద్రేయ, నతానియేలు, శిష్యులందరూ కూడా వాడబడ్డారు. సేవకులందరూ కూడా బలమైన సాధనాలుగా వాడబడ్డారు. అనేక మంది ఒక్క అపోస్తుడైన యోహాను తప్ప అందరూ కూడా హతసాక్షులైపోయారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉన్నాడు. నేను ఎవరిని పంపాలి, ఎవరు నా మాటను, నా స్వరాన్ని వింటున్నారు, ఎవరు సిద్ధముగా ఉన్నారు అని ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంఘమా, ఇంతవరకు పరిశుద్ధాత్ముడు చెప్పమన్నటువంటి సత్యాన్ని మీకు తెలియచేశాను, సాక్ష్యాలను తెలియచేశాను, యేసయ్య గురించి ప్రకటించాను. ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసింది మీ బాధ్యత. ఈ యొక్క మాటకు మీరు సిద్ధముగా ఉన్నారా? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి నీవు నీ కుటుంబము సిద్ధముగా ఉన్నారా? అయితే ఒక తీర్మానం చేసుకోండి నీ హృదయంలో, నేను సిద్ధముగా ఉన్నాను నీ పని చేయటానికి, అన్ని వేళలా అన్ని స్థలాల్లో నీ ప్రేమను ప్రకటించడానికి, యేసయ్య మరణమును పునరుత్థానమును ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నానని ఒక తీర్మానం చేసుకోండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఎవరైతే నీ సన్నిధిలో నీ మాటలు విని తీర్మానం చేసుకున్నారో వారందరినీ కూడా నీ చేతిలో సమర్పిస్తూ ఉన్నాను. సంఘ బిడ్డల జీవితాలను నీ చేతిలో సమర్పిస్తున్నాను. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య, ప్రతి రోగము, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామములో పారదులతో బయటబంధిస్తున్నాను. ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా నీ చేతిలో సమర్పిస్తున్నాను. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నీ ప్రేమ, నీ సమృద్ధి, నీ ఆశీర్వాదము, ఆత్మీయ ఆశీర్వాదము, భౌతిక ఆశీర్వాదము, ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు యేసు ప్రభు నామములో ప్రతి కుటుంబములో కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబములో సేవకులు తయారు చేయబడునుగాక. ప్రతి కుటుంబంలో నీ యవ్వనస్తులందరూ కూడా, ప్రతి కుటుంబంలోని ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి కుమారుడు, కుమార్తె యేసయ్య పని కొరకు వెళ్ళుదురుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని యేసు ప్రభు నామములో విడుదల చేస్తున్నాను. యేసయ్య నీ రాకడ పర్యంతరం వరకు నమ్మకముగా యథార్థమైన ప్రేమను ప్రకటించటానికి, నీ కొరకు యేసయ్యకు సాక్షులుగా జీవించటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీవే నడిపించే దేవుడవు, సహాయము దయచేసే దేవుడవు. పరిశుద్ధాత్ముడా, నీవే మాతో ఉంటే మేము ఈ లోకాన్ని జయించగలుగుతాం, చీకటిని జయించగలుగుతాం, రోగాన్ని, సమస్యలను, బాధలను, బంధకాలను జయించగలుగుతాము అని నమ్ముచున్నామయ్యా. యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని నమ్ముచున్నాము. యేసు ప్రభు అని ప్రకటిస్తాము అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు శక్తిగల నామములో చేసి విశ్వాసముతో స్వస్థతను, జీవమును, అభిషేకమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.